హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి గుంటూరు స్పెషల్ గుత్తి వంకాయ కారం ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ ఫ్రైని ఇలా చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. సాంబార్, రసం, పప్పు ఇలా ఎందులోకి తిన్నా కూడా సైడ్ డిష్గా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా కుదిరిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ వంకాయ ఫ్రై కోసము వంకాయల్ని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే ఒక హాఫ్ టీ స్పూను మెంతులు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు మాడిపోకుండా దూరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని ఇందులోనికి తగినంత కారం, సాల్ట్ కూడా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని మనం కట్ చేసుకున్న వంకాయల్లోనికి స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నింటిని కూడా ఇలాగే స్టఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ మిగిలిపోయిన ఈ మసాలా పౌడర్ని కూడా అలాగే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వంకాయలన్నింటినీ కూడా వేసేసుకొని ఆయిల్ అంతా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో వంకాయల్ని 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని వంకాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మెత్తబడిన తర్వాత మిగిలిపోయిన ఈ మసాలా పౌడర్ని కూడా ఈ వంకాయల్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కాకుండా ఒక 1 మినిట్ పాటు ఈ మసాలా అంతా కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే గుంటూరు స్పెషల్ గుత్తి వంకాయ కారం రెడీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇంకా మన ఛానల్లో ఉన్న వంకాయ రెసిపీస్ అన్నీ కూడా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ వేపుడు చూపిస్తున్నాను. రసం, సాంబార్లోనికి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ శనగపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి వేసుకొని ముందుగా ఒక 1 మినిట్ ఇవి ఇలా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు కారానికి సరిపడినంత ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని లైట్గా వేయించుకొని అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వంకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి చల్లారిన వేయించుకున్న వీటన్నింటినీ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కొంచెం చింతపండు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, ఒక 4 వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడినంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకోవడం కోసం ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక్కొక్క వంకాయ తీసుకొని అందులోకి ఈ పొడినంతా కూడా ఇలా ఫుల్గా స్టఫ్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటిని స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక్కొక్క వంకాయని కూడా ప్యాన్లో వేసుకొని 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని వంకాయలు ఆయిల్లోనే బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయలు మెత్తబడిన తర్వాత మిగిలిపోయిన ఈ పొడిని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ మసాలానంతా ఒక 2 మినిట్స్ సిమ్లోనే ఇలా
వేగనివ్వాలి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ వేపుడు రెడీ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా వంకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. రసం సాంబార్లోనికి సైడ్ డిష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మరి కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వంకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూసిద్దాం. ఇక్కడ నేను వంకాయల్ని ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను. గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేస్తామో అలాగే కట్ చేసి ఈ ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి ఒక 1/2 టీ స్పూన్ వాము వేస్తున్నాను. వాము వద్దు అనుకుంటే వాము ప్లేస్లో జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడరు, తగినంత సాల్ట్, 1 స్పూన్ మిర్చి పౌడరు వేసుకోవాలి. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి, కొద్దిగా అల్లం ముక్కలు, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక్కొక్క వంకాయల్లోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని వంకాయల్ని తీసుకొని ఈ పేస్ట్ని స్టఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయల్ని ఒక్కొక్కటిగా ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి 2 వైపులా తిప్పుతూ ఆయిల్లో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని వంకాయల్ని ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 2 వైపులా వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో కాస్త వంకాయలు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్, ఇంకా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని వంకాయల్ని మెత్తగా ఈ గ్రేవీలో వేగనివ్వాలి. మూత పెట్టుకొని ఇలా వంకాయలు మెత్తగా ఉడికినాయా లేదా చూసుకొని మరి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ వేపుడు రెడీ అండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ ఛానల్లో ఇంకా వంకాయ రెసిపీస్ ఉన్నాయండి, వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.